శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year anniversary celebration. 4 ఏళ్ల నుంచి చేస్తోంది. కొంచెమైనా బోరు ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అలానే నేను ఎన్నిసార్లు వచ్చాను, నేనెందుకు యాంకర్ కాకూడదు? ఎంతో మంది శ్రీదేవికి వస్తుంటారు పోతుంటారు. రష్మి లోకల్. ఆది గారు నన్ను ఒకటి చెప్పండి, నేను ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాలు ఏమైనా తప్పు చేశాను యాంకరింగ్ లో? యాంకరింగ్ చేయటం తప్పు తప్ప యాంకరింగ్ బ్లైండ్ ఫోల్డ్ కబడ్డీ అవుట్ అవుట్ రాఘగారు ముక్కు మెట్లు గుద్దుకుందరా పిల్లాన్ని చంపేస్తారా? ఆయనకి మామూలుగానే కనపడదు, కళ్ళగత్తినోడు రా కట్టినోడు. నీ పేరేంటి? సావిత్రి. పెద్ద స్టార్ అవుతావు. ఒక సూర్యుడు ఒక చంద్రుడిలాగా ఒకే ఒక్క మహానటి, అది మన సావిత్రి గారు మాత్రమే. ఆల్ఫాబెట్ ఛాలెంజ్ లో మాట్లాడుకోవాలి. ఏరా ఆది బలిసిందారా చీరేస్తా షేప్ అవుట్ అయిపోతావు. ఈగో ఎందుకురా నీకు? ఫన్నీగా అన్నలేరా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? రాట్లేదే. ఒప్పుకోవచ్చుగా. పారిపోదామా? క్యూలో ఉన్నారు. రానంటావు అయితే. లవ్లీ మై హీరో రెడీగా ఉన్నాడు కదా ఇక్కడే. మొహం సరిగ్గా చూడు, ఆ మాట అనవు నువ్వు. అంత మాట అన్నాడు, ఏదో చెప్పరా. నాన్సెన్స్. నువ్వు ఎవడరా? పుష్ప ఫ్రెండ్ని. నువ్వు? పుష్ప మేనేజర్. నువ్వు? పుష్ప డ్రైవర్. నేనే పుష్ప. ఎవడైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు, పుష్ప మనిషి అనే చెప్పుకుంటారు. ఫీలింగ్స్ వస్తున్నాయా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఎందుకో పోయినవే ఎన్నిలా కనల కనల మమ్ముల కోపాలకి పుల్లాడని కలల వెడుతనే ప్రేమగల్ల దీపమైతే ఇల్లు వెలుగ వెడుతనే కాయి కాయి రావే ఎన్నెలా. బ్రదర్ మీ వాయిస్ అయితే వేరే లెవెల్ బ్రదర్, అసలు చాలా బాగా నచ్చింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.